డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎంపీల బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న క్రీడా యూనివర్సిటీపై చర్చించారు. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మన్సుఖ్ మాండవీయతో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎంపీల బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇక 2 రోజుల ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రులు కూడా కలిసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు, ఇటు మంత్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతోటి రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో తెలంగాణలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల కేంద్రం అనుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేందుకు దాదాపు 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం ముఖ్యంగా కేంద్ర క్రీడల యువజన సర్వీస్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్నటువంటి క్రీడా యూనివర్సిటీతో పాటు క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. దాంతోపాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై ఇటు మన్సుఖ్ మాండవీయతో కూడా రేవంత్ రెడ్డి కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా వారు సానుకూలంగానే స్పందించినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఎరువులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు జేపీ నడ్డాతో కూడా వారు భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు కేంద్ర మంత్రి కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి వారి అపాయింట్మెంట్ కూడా మరి కాసేపులోనే ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇటు మనోహర్ లాల్ ఖట్టర్, ఇటు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు యూరియా సరఫరాతో పాటు పోలవరం బంకచర్ల ప్రాజెక్టు ఉన్నటువంటి అంశాలతో పాటు నీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ఈ కేంద్ర మంత్రులతో కూడా చర్చించినటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో రైల్ ఫేజ్ 2 ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆమోదం గతంలోనే ఢిల్లీ పర్యటనకు వచ్చినటువంటి సమయంలో కూడా ఇటు కేంద్ర మంత్రులు కలిసి ఖచ్చితంగా ఈ ఆమోదం తెలిపేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మరోసారి ఇటు మెట్రో రైలు సంబంధించినటువంటి ఫేజ్ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆమోదం, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర తెలంగాణ భాగాలకు ఉన్నటువంటి అంశాలపై కూడా వారు కేంద్ర మంత్రులతో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు మూసీ సంబంధించినటువంటి పునర్జీవ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాటికి ఆమోదం కూడా తెలిపాలని చెప్పి దాంతో పాటు కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకారం కూడా అందించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రితో కలిసి ఈ యొక్క విన్నపం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. యూరియా సంబంధించినటువంటి ఆ సమస్య కేంద్రం దృష్టికి కూడా తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటీవలే ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటు రైతాంగం సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా వారు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో 1.9 లక్షల టన్నుల యూరియా కొరత ఉన్నట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అంచనా కూడా వేయడం జరిగింది. కాబట్టి ఈ అంచనాల ప్రకారం మీకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా తీసుకొని ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా వారు ఈ యొక్క రిపోర్ట్ కూడా అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు తెలంగాణకు ఉన్నటువంటి తగినటువంటి యూరియా
సంబంధించినటువంటి సరఫరా కావడం లేదని చెప్పేసి కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వంగా గుర్తించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ అంశాలు యూరియా సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇటు వ్యవసాయ శాఖ మంత్రితో కూడా వారు భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజుల పాటు దాదాపు 7 కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రియాంక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.